పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని. దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు? ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని. దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మరి ఈ రాష్ట్రంలో 190 మంది ప్రజలకు రాదు ఉర్దూ. ఎందుకు రాస్తున్నారు ఉర్దూ? ఎవరిని అడిగి రాస్తుండ్రు? ఉర్దూను ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు? పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని. హిందీ వద్దంటున్నావు కదా, మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు, కన్నడనో, మలయాళమో పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు. తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి, కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు. ఎవరికి భయపెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది? ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఉర్దూ రుద్దుతలేరా? మా మీడియా మిత్రులకు ఎవరికైనా ఉర్దూ వస్తుందా? ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడన్నా ఉర్దూ మాట్లాడగలుగుతాడా? ఎందుకు మరి హైదరాబాద్ లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు? ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి. ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయారంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. తెలుగుని శాసనసభ నాయకుని ఉండి శాసనసభలో మాట్లాడేందుకు పోనాడు ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? దీనికోసమైనా కాంగ్రెస్ కి ప్రజలు ఓట్లేసింది. ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం. ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు? ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం భాష మాట్లాడుతుంది? హిందీ వద్దని చెప్తారా? చెప్పమని చెప్పు. ఢిల్లీలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే నై చలేగా చెప్పమని రాహుల్ గాంధీని. రేవంత్ అన్న పక్కనున్న వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జర చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి. ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు.